అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ మనోజ్. సాధారణంగా హీరోయిన్స్ ట్రైన్ నుంచి దూకేయడం, బస్సు కింద పట్టడం లాంటి దృశ్యాలు మనం కేవలం సినిమాలోనే చూస్తాం, ఇంకెక్కడ చూడం. కానీ ఇక్కడ ఒక హీరోయిన్ మాత్రం రియల్గానే ట్రైన్ నుంచి దూకేసి అందరినీ షాక్ గురి చేసింది. అంతేకాదు ఈమె పరిస్థితి తెలిసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు చాలామంది ఫ్యాన్స్. సో మరి ట్రైన్ నుంచి దూకేసిన ఆ హీరోయిన్ ఎవరు, ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అనే విషయాలపై ఆరా తీస్తున్నారు చాలామంది. మరి ఇప్పుడు అసలు విషయం ఏంటో ఇప్పుడు చూద్దాం. సో ఆమె ఎవరో కాదు, కరిష్మా శర్మ. రాగిణి ఎంఎంఎస్, రిటర్న్స్, ప్యార్ కా పంచనామా 2 వంటి చిత్రాలతో ప్రేక్షకులను తన అందంతో ఆకట్టుకున్న ఈ చిన్నది రన్నింగ్ ట్రైన్ నుంచి కంగారులో కిందకు దూకి గాయపడినట్లు కూడా ఆమె స్వయంగా అభిమానులతో పంచుకుంది ఇన్స్టా వేదికగా. ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స తీసుకున్నట్టు తెలిపిన ఈమె తాను ఎందుకు ఇలా చేయాల్సి వచ్చిందో కూడా చెప్పి అందరినీ నిజంగా ఆశ్చర్యపరిచింది. దీంతో కంగారులో ఇలా కూడా చేస్తారా అంటూ ఆమెపై కొంతమంది విమర్శలు గుప్పిస్తూ ఉండగా, కాస్త చూసుకోవాలి కదా మేడం, జీవితం చాలా చిన్నది అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్స్. మరి కరిష్మా శర్మ ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. తాజాగా తన ఇన్స్టా స్టోరీలో కరిష్మా శర్మ ఒక పోస్ట్ పెట్టింది. అందులో నేను నిన్న ఒక సినిమా షూటింగ్ స్పాట్కి వెళ్ళడానికి చీర కట్టుకున్నాను. ముంబై లోకల్ ట్రైన్ ఎక్కగానే అది ఫాస్ట్గా కదిలింది. అయితే నా స్నేహితులు మాత్రం దానిని అందుకోలేకపోయారు. వాళ్ళు రైలు ఎక్కలేదనే టెన్షన్, భయంతోనే నేను మరే విషయాన్ని ఆలోచించకుండా వెంటనే ట్రైన్ నుంచి దూకేశాను. అదృష్టవశాత్తు వెనక్కి తిరిగి పడడంతో వీపు, తలకు లైట్గా దెబ్బలు తగిలాయి. శరీరం అంతా చిన్న చిన్న గాయాలయ్యాయి. డాక్టర్లు ఎంఆర్ఐ స్కాన్ చేశారు. ఒకరోజు పర్యవేక్షణలో ఉంటే సరిపోతుందని చెప్పారు. సో రెస్ట్ తీసుకోవాలని కూడా డాక్టర్లు చెప్పారట. సో నేను త్వరగా కోలుకోవాలంటే మీ అందరి ప్రేమాభిమానాలు నాకు కావాలి అంటూ అభిమానుల ఆశీస్సులు కావాలని చెప్పుకొచ్చింది కరిష్మా. సో మొత్తానికైతే ఈ ముద్దుగుమ్మ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. అటు నెటిజన్స్ నుంచి చాలా రకాల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇకపోతే ప్రస్తుతం కరిష్మా పరిస్థితిపై ఆమె స్నేహితురాలు మాట్లాడుతూ, మేము స్టేషన్లోకి రాగానే అది గమనించకుండా వెంటనే కరిష్మా ట్రైన్ దూకేయడం చూసి మేమే ఆశ్చర్యానికి గురయ్యాం. సో అసలు ఇప్పటికీ కూడా నమ్మలేకపోతున్నాం ఆవిడ అంత డేర్ స్టెప్ తీసుకుందంటే. ఆమె ట్రైన్ నుంచి పడిపోయింది, మేము వెళ్ళి చూసేసరికి తనకి ఏమీ గుర్తులేదు, వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాం అని తన స్నేహితురాలు కూడా ఇన్స్టాలో పోస్ట్ పెట్టారు. సో మొత్తానికైతే ఇప్పుడు వీరిద్దరూ చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. అండ్ కరిష్మా సినిమాల విషయానికి వస్తే కామెడీ సర్కస్, ది కపిల్ శర్మ షోలో సందడి చేసిన ఈ ముద్దుగుమ్మ సూపర్ 30, ఏక్ విలన్ రిటర్న్స్, హోటల్ మిలన్ వంటి చిత్రాలతో నటించారు. సో వెబ్ సిరీస్లతో పాటు టెలివిజన్ సిరీస్లో కూడా కరిష్మా నటించింది. అలాగే మ్యూజిక్ వీడియోల్లో కూడా చాలా ప్రైవేట్ ఆల్బమ్స్లో నటించింది. ఒక రకంగా అంటే వాళ్ళు కేవలం వాళ్ళ ఫ్రెండ్స్ ట్రైన్ ఎక్కలేదు, ట్రైన్ మిస్ అయ్యారు అనే ఒక ఇదితో ఇంకా ఆవిడ ఏమీ ఆలోచించకుండా నిజంగా ప్రాణం మీద తెచ్చుకుంది. తర్వాత ఆమె ఎప్పుడైతే కింద పడిందో అప్పుడు కనీసం ఆవిడకి స్పృహ కూడా లేదు, మొత్తం ట్రామాలోకి వెళ్ళిపోయింది, ఏం గుర్తులేదు ఆవిడకి. వన్స్ హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత ఆవిడకి ఈ పాత సీన్లు మొత్తం గుర్తొచ్చాయి. సో అప్పటికి అర్థమైంది నేను తప్పు చేశాను అని. నిజంగా ఆ క్షణంలో ఏమీ ఆలోచించకుండా మనం కొన్ని అంటే ప్రతి ఒక్కరి లైఫ్లో నాట్ ఓన్లీ కరిష్మా, మనం కూడా కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటాం. సో అవి ఎంతకు దారి తీస్తాయో మనం ఏమాత్రం ఆలోచించకుండా, ఒక్క నిమిషం కూడా ఆ చేసే పని గురించి ఆలోచించకుండా కొన్ని డెసిషన్ తీసుకుంటూ ఉంటాం. సో ఆ డెసిషన్స్ మన జీవితాన్నే మార్చేస్తుంటాయి. సో నిజంగా పాజిటివ్ అయితే ఓకే, కానీ ఏదన్నా పొరపాటున తగలరాని చోట ఆ ప్లాట్ఫామో లేకపోతే ఆ ట్రాకో పొరపాటున ఆవిడకి తలకు ఎక్కడో తగిలి పరిస్థితి ఏంటి? సో ఒక్కసారి ఎప్పుడైనా మీరు కొంచెం ఇలాంటి పనులు చేసినప్పుడు ఒకసారి ఆలోచించండి. సో కరిష్మా గురించి మీరేమనుకుంటున్నారో, ఆవిడ చేసిన పని గురించి సో మస్ట్గా కామెంట్ రూపంలో చెప్పండి.